మిత్రులందరికీ నమస్తే. ఈనాడు ఆదివారం జూన్ 15వ తేదీ పదకేళి ఆధారాలు అడ్డం నిలువుతో వీటిని ఎలా పూర్తి చేశారో చూద్దాం. మొదటగా ఆధారాలు అడ్డం చూస్తే మొదటిది నక్షత్రం 3 అక్షరాలు తారక, 3 సమస్తం సర్వం అంటే సకలం, గృహం అంటే ఇల్లు, మనోజ్ఞం రమ్యం అంటే మనోహరం, తండ్రి అంటే జనకుడు, తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్, 10 నియమం కట్టుబాటు అంటే నియతి, ఒత్తు లేకున్నా నాసికే అంటే ముక్కు, కుడి ఎడమైన దేహం అంటే అటు నుంచి కాయం, ఉత్పలమ అంటే కలువ, ఉత్పలాన్ని కలువ పువ్వు అంటారు. ఈ కాయల్ని దంచితే కారం అంటే అది మిరప, వర్ణ రంజిత స్వప్నం రంగుల కళ, ఇంద్రియవని వాహనం ఐరావతం, నాణ్యం వెలిగారం అంటే టంకం, గుర్రాన్ని హయం అని అంటారు. అలాగే 26 బాణం అంటే శరం, 28 డబ్బు అంటే దుడ్డు, పుష్పతో బాగా పాపులర్ అయింది. 4 చక్రాల చిన్న వాహనం కారు, నరకం యమలోకం, ఈనాడులో మహిళల పేజీ వసుంధర, శలభం త్రిశంకు అంటే మిడత, కాకినే ఇలాగనేవారంటే కాకం, లకారం అంటే లక్ష, ఏలిక రాజు అంటే ప్రభువు, అత్తభర్త మామ, పుర్రె కపాలం, 1000 బాణాలను ఒకేసారి వేయగలిగిన రాక్షసుడు బాణాసురుడు, అందుకే బాణుడు అంటాం. 2 జంట జత, నూనె తీసే రాట్నం గానుగా, అపవాదు వదంతి, అరణ్యవాసంలో భీముడి మారుపేరు వలలుడు. ఇక నిలువు ఆధారాలను చూస్తే మొదటిది పద్మాలు తామరలు, 2 మంజులం రమణీయం కమనీయం, 3 సూర్యుడు అనే దానికి సహరి అనేటువంటి పేరుంది, చెయ్యి అంటే కరం, అనుజ్ఞ అంటే ఆనతి, ఆపద కష్టం అంటే ఇడుము, ఇడుములు అంటే కష్టాలు అంటారు. మంగళవారం జయవారం అనే పేరుంది, ఆగు ఉండు అంటే నిలువు అని అర్థం. 12 కలువ భూమండలం అంటే కోవలయం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. కోరిక కాంక్ష అంటే 14వ దానికి కామితం అనేటువంటి అర్థం ఉంది. అలాగే 15 మోసము టక్కరితనం అంటే కపటం, 16 గుడి అంటే ఆలయం, అలాగే 17 వ్యాసుడు తండ్రి పరాశరుడు, క్రూర మృగాలు నివసించే రాతి బిలం గుహ, శాపానికి వ్యతిరేకం వరం, బంతి అనే దానికి కందుకం అనేటువంటి పేరుంది. కారం ఇముడ్చుకున్న అభిమానం మమత అంటే మమకారం, 29 నొప్పి క్లేశం అంటే బాధ, 30 కాముకి శృంగారి అంటే కామిత, 32 ప్రపంచం లోకం, 34 సొంత, 35 ఎరుపుకు మరో పేరు రక్తిమ అనే పేరుంది, 37 తలపాగా, 39 శివుడు అంటే విభుడు, సమయం అంటే కాలం, స్థుతి పొగడ్త అంటే ప్రణుతి, తల్లులు అంటే మాతలు, ఒత్తులోపించిన నయనం కను, ఈ చెట్టు ఆకులతో విస్తలు కుట్టేది బాదం, నీటి ఊట జల. అందరికీ నమస్కారం. చందు వీలాగర్.